హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు పల్లెటూరి కుర్రాళ్ళు అనమాట. పేరు చెప్తే అందరూ గుర్తుపట్టేసే ఉంటారు. ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? అరుంధతి గద్వాల్ జేజమ్మ సంస్థానం నుంచి వచ్చారనమాట. ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హలో. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో పేర్లు చెప్పండి ఒక్కొక్కరివి. పరిశరం. ఓకే. కే హరిప్రసాద్ కెరవడు. ఓకే. ఫేమస్ నేమ్ వచ్చేసి ఓకే. నా పేరు వచ్చేసి ఖదీర్ భాష. ఓకే. నా పేరు వచ్చేసి దేవేంద్ర. ఓకే. నా పేరు వచ్చేసి రాజు. ఓకే. మీ అందరూ ఎక్కడి నుంచి అనే ఒక డౌట్ చాలా మందికి ఉంది. ఇంతకుముందు మనం లైవ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో మీ అడ్రస్ చెప్పి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం, కన్ఫామ్. మాది వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం అనమాట. సో మేము ఉన్న ప్లేస్ ఎలా ఉంటుందంటే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర కలిసి బోర్డర్లో ఉంటుంది సరిగ్గా. ఓకే. కాబట్టి మేము 3 డిస్ట్రిక్ట్లకు సంబంధించినట్టుగా ఉంటాం. సో ఆ 3 డిస్ట్రిక్ట్లకు మావే, మేము అలానే మీవే ముద్దు బిడ్డలు మీరందరికీ ఆనిముత్యాలు. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు మీరు రీల్స్ చేస్తుంటారు కదా ఇన్స్టాలో, ఎలా తీస్తారు, టేకింగ్ ఎవరు, కెమెరామ్యాన్స్ ఎవరు అనే డౌట్ అందరికీ ఉంటుంది. కెమెరామెన్ మొత్తం కెమెరా టేకింగ్, స్టోరీ ప్రిపేర్ మొత్తం ఆయననే. మాకు ఏం లేదు, ఓన్లీ ఫోన్ చేస్తే అరే ఇడికి రాండ్రా అంటే మేము పోతాం, మాకు ఈ క్యారెక్టర్ ఇది అని చెప్తారు, మేము చేసేస్తాం అంతే. మొత్తం ఆయననే చూసుకుంటాడు. ఎడిటింగ్ కూడా ఆయననే. ఇంకా మాకు యాక్టింగ్ ఒకటే మేము అంతే. ఓకే. యాక్టింగ్లో ఎన్ని టేక్స్ తీసుకుంటారు మీరు? బాబు నన్ను అడగండి మేడం, నేను చెప్తాను. అంతేనా? అందరి భాగవతం మీ దగ్గర ఉంది. ఓకే. ఒక్కోలా జతాయిస్తాడు మేడం. ఫస్ట్ ఏమంటారు తెలుసా, మాకు డైలాగ్ రాసి ఇవ్వాలంటారు. సో డైలాగ్ రాసి ఇచ్చినా అనుకో, రాసి ఇచ్చినా కూడా అంతే, ఈ నెలకి ఇంకా చూసి చదవనికి రాదు. ఇంకా ఒక్కోసారి మేడం కొడితే కానీ ఇంకా డైలాగ్ రాదు. ఫస్ట్ దాదాపు ఒక 10 టేకులు తీసుకుంటారు. లాస్ట్ ఇంకా మించిపోయినా కట్టెనో రాయో తీసుకుంటే ఇంకా ఈ షాట్ రాకుంటే నెత్తి పగులుతుంది అన్నప్పుడు అప్పుడు ఆ భయంకి అప్పుడు చెప్పేస్తారు. ఓకే. ఎప్పుడైతే కొడతా అంటారో అప్పుడే ఒక్కోసారి పడతాయి కూడా. ఇంకా దెబ్బలు పడితేనే మాట్లాడరు. ఇప్పుడు ఏదైనా రీల్ చేసేటప్పుడు కూడా ఇది కొట్టే సీన్ ఉందంటే దాన్ని ఇంకా ఖచ్చితంగా కొడతాడు. అంటే మళ్ళీ ఏమని చెప్తా, అన్న నువ్వు కొట్టొద్దానా అంటే, లేదురా నేను కొట్టను రా అంటాడు. ఇంకా దాన్ని తర్వాత కొట్టింటాడు. ఇంకా ఓకే. ఫ్లోలో ఇంకా కావాలని కొడతాడు. అంటే ఆయనకు అంత రియలిస్టిక్గా రావాలా అంటాడు. మీరు దెబ్బలు తాకుంటే మీరు ఏమన్నా అంటారా, నాకు రియలిస్టిక్ కావాలా. కాదు మేడం, ఎడిటింగ్లో మళ్ళీ సపరేట్ సౌండ్ ఎఫెక్ట్ తెచ్చి పెట్టడం ఎందుకు, రియల్గానే కొట్టేస్తే అయిపోయి ఎడిటింగ్లో పని తప్పుద్ది కదా అని. అంతే. సో ఆ సౌండ్ యాడ్ చేసుకోవాలంటే కష్టం కదని నిజంగానే కొట్టేసారు. ఒకసారి బండిది గుద్దిచ్చేది ఈయన ఆడు నడుచుకోబోతుంటారు. నేను ఇంట్లో బండి వేసుకొని వస్తుంటా, గుద్దితే ఈయన కాలు తగిలింది ఒకసారి దెబ్బ. అయితే ఈయన నన్ను కాలు తగిలిందని బట్ట కట్టుకుంటాడు ఆయన కాలుకి. ఈయన అది అని లేదు, మీరు ఏమని చేసుకోండి, నన్ను టేక్ వచ్చిందే చూసుకుంటే ఉంటాడు ఆ చెల్లెలు. మా దెబ్బ లాక్కుంటే నువ్వు కింద పడి దొరలాడు, నాకు టేక్ కరెక్ట్ రావాలంతే అంటాడు. ఏం చదువుకుందా నువ్వు? నేను 10th అయిపోయింది. స్టిల్ స్టడీయా లేకపోతే మేడం? ఈడు కానీ వాడు కానీ నేను మా ఇద్దరం ఒకటే క్లాసు, కరోనా బ్యాచ్. ఓకే. కరోనా పుణ్యమా అంటూ పాస్ అయిపోయారు అయితే. అంతే. కరోనా రాకుండా కూడా మేము ఫెయిల్. ఆ క్లారిటీ మాకు ఉండింది. అంటే ఇప్పుడు పాసా ఫెయిలా? ఈ పాసే కదా. అదే అది కరోనా మహిమ. అదే కరోనా లేకుండా ఫెయిల్ అంటే ఫెయిల్. గ్రేట్ అసలు ఉండాలి. అయితే అది మా అదృష్టానికి కరోనా అప్పుడే వచ్చింది అది. కానీ చాలా మందిని చాలా ఇబ్బంది పెట్టింది, కానీ మాకు బెనిఫిట్ అయింది అది. ఓకే. ఇందులో కెమెరా ఎవరు షూట్ చేస్తుంటారు? మొత్తం ఆయననే. మొత్తం మీరు ఒక్కరే కెమెరా, ఇంకా వీళ్ళందరూ యాక్టర్స్. అయినా మేము కెమెరా మాకు యాంగిల్ ఇట్లా తీయని చెప్పినా మేము తీసామనుకో అది నచ్చదు ఆయనకి. మీకు రారా మీ అసలు ఒప్పుకోడు, ఏది కూడా మేము ఎట్లా చేసినా ఆయన ఒప్పుకోడు అనమాట. మొత్తం ఆయనకు నచ్చినట్టే చేయాలి. చిన్న మిస్టేక్ జరిగినా ఇంకా ఆ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరా పట్టుకోవాలంటే భయపడతాం, ఆయన తిడతాడని. ఎడిటింగ్ ఏదో సెల్ఫీ దిగుతుంటారు కెమెరా పట్టుకొని. అరే మనం తీసుకున్న షాట్స్ ఎలా చూపించాలంటే లేదు, ఇంకా సెల్ఫీ దిగుతున్నట్టు ఇలా పట్టుకొని ఉంటారు. నాకు బీపీ లేసిద్ది ఇక అంతే. ఏ కెమెరామ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, తప్పలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇంకోటి ఏంటంటే అట్లా ఇట్లా చూపిస్తే ఎక్కడ కామెంట్స్ వస్తాయి అదొకటి మేడం. సో నిజంగా పాటించాల్సి ఉంటుంది మీరు కూడా, ఎందుకంటే అట్లా మీరు చూస్తున్నారు కాబట్టే మీ రీచింగ్ అంతలా. అన్ని మిలియన్సే, రిమైనింగ్ కొన్ని లాక్స్లో ఉన్నాయి. లాక్స్ లో తక్కువ, మిలియన్స్ లో చాలా ఎక్కువ. 70% మిలియన్స్ లో ఉంటాం. అది అన్ని మిగతా అంతా తక్కువనే, కానీ మొత్తం 70% మిలియన్ ఎక్కువ అవుతాయి. మాకు 1 మిలియన్ దాడిందంటే మాకు సక్సెస్ అయినట్టు వీడియో. అది అయినట్టు మిలియన్ వచ్చిందంటే, మిలియన్ రాలేదంటే మాత్రం హిట్ కాలేదు.
ఓకే 1 మిలియన్ వెళ్ళలేదు అంటే ఆలోచించాలి. అంటే ఇది ఏం తప్పులు చేసినాం అనేది చూస్తూ ఉంటాం దాంట్లో. ఇంకా అది కూడా మేమేం చూడము, ఆయన చూసి ఆయననే మాకు మళ్ళీ గ్రూప్ ఉంటుంది మాకు సపరేట్. ఆ గ్రూప్లో అరే నువ్వు ఇది తప్పు చేసినావు చూరా చూసుకోరా అని చెప్తుంటారు మాకు. ఓకే ప్రతి ఒక్కటి స్కిల్ మళ్ళీ మాకు వాట్సాప్లో పెడుతూనే ఉంటాం. సో మీ దాంట్లో ఇంకా మీరే కాకుండా కొత్త వాళ్ళు మీతో కలిసి యాక్ట్ చేయాలని ఎంతోమంది అనుకుంటారు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడితే కూడా అన్న మీతో నేను చేస్తాను అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో నిజంగా అంటే చాలా వస్తుంటాయి. ఏం లేదు బ్రో, నిజంగా నేను కూడా అంటే ఇదే టీం ఉండాలని లేదు, నిజంగా నాకు కూడా చాలా చాలా అవసరం అంట. సో ప్రస్తుతానికి అయితే కామెడీ తీస్తున్నాను, కానీ ముందు ముందు నా యొక్క ఏమే అదనమాట. సో ఒక మంచి టీంని ఫామ్ చేయాలి, సింగర్స్ పరంగా కానీ, యాక్టర్స్ పరంగా కానీ, అలాగే రైటర్స్ పరంగా కానీ, టెక్నీషియన్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ అన్నీ ఒక మంచి టీం చేసి మన స్టోరీస్కి గ్రాఫిక్స్ని యాడ్ చేసి సో చాలా ది బెస్ట్ ఎప్పటికి నిలిచిపోయే వీడియోలు తీయాలని నా కోరిక. సో తప్పకుండా నిజంగా మీలోనే అటువంటి టాలెంట్ ఉంటే మీరు ఇంతకుముందు చూసి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేము. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా డైరెక్ట్ నేను వస్తా ఇవ్వలేము. అలాగా మీరు కనీసం మీరు తీసినా, ఎడిటింగ్ చేసినా, లేదా ఏదైనా డైరెక్షన్ పరంగా కానీ, లేదా ఏదైనా రాసిన స్క్రిప్ట్స్ కానీ నాకు పంపండి. పంపితే మీరు పంపిన దాంట్లో మ్యాటర్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు కావాల్సింది కూడా మీలాంటి వాళ్ళ కోసమే. నేను వస్తాను అయితే మీ టీంలోకి తీసుకుంటా. తప్పకుండా మేడం. అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉంటుందా మేడం మాకు? ఇంకా ఒక లెవెల్ వెళ్ళిపోద్ది మీరు వస్తే. ఇంకా ఆల్రెడీ మీ దాంట్లో ఒక అమ్మాయితో తీశారు కదా? యాక్చువల్ తను ట్రాన్స్జెండర్ అనమాట. మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి మా సైడ్ ఆడపిల్లల్ని అంత తొందరగా బయటికి పంపారు. సో మాకు కావాల్సింది కూడా ఫీమేల్ యాక్టర్ కావాలి. సో ఫీమేల్ యాక్టర్ లేనందువల్ల చాలా స్క్రిప్ట్లు వదిలేస్తున్నాము. సో ఇంకా మీరు వస్తారంటే ఇంకా పండగ. ఓకే. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచి మీకు కామెంట్స్ వస్తాయి, నేను వస్తా అని చెప్పేసి అంటారు చూడండి. ఓకే. సో ఇప్పుడు మీ రీచింగ్ బాగుంది కదా, లైక్ మీరు బీజిఎమ్స్ యాడ్ చేస్తుంటారు, మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తుంటారు, వాయిస్ ఓవర్లు ఎట్లా సింగ్ చేసుకుంటారు, అసలు ఎడిటింగ్ అంతా ఎక్కడ చేస్తారని ఒక డౌట్ కూడా ఉంటుంది అందరికీ. ఏం లేదు, మొత్తం మొబైల్లోనే చేస్తుంటా మేడం. నాకు వీడియో ఎడిటింగ్ రాదు. ఎందులో ఎడిటింగ్ చేస్తారు? విఎన్లో చేస్తుంటా, చాలా ఎక్కువగా విఎన్లో చేస్తుంటా, కైన్ మాస్టర్లో చేస్తుంటా. సో ఆ యొక్క సీన్ని బట్టి ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటాయో దాన్ని బట్టి యాప్ మారుస్తూ ఉంటాం. ఓకే. మీకు ఈజీగా ఎడిటింగ్ అయిపోతుంది ఈ యాప్లో అనుకునేది ఏదైనా ఉంటే అది కైన్ మాస్టరా లేకపోతే విఎన్? కన్ఫామ్గా విఎన్లోనే ఈజీగా అయిపోతుంది. ఈజీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది వర్క్. ఓకే. సో మొత్తం అందులోనే. మొత్తం అందులో. సో ఎన్ని డేస్ టైం తీసుకుంటారు ఎడిటింగ్కి కానీ యాక్టింగ్కి కానీ? సో యాక్టింగ్ వచ్చేసి తొందరగా అయిపోద్ది, ఎడిటింగ్ మాత్రం 1 డే మొత్తం తీసుకుంటుంటాం. యాక్చువల్ 1 hour 2 hours చేయొచ్చు, కానీ ఇప్పుడు నా కాంపిటీషన్లో అందరికన్నా డిఫరెంట్ ఉండాలి అన్నప్పుడు రెగ్యులర్ ఆడియో బ్యాక్గ్రౌండ్స్ కానీ, రెగ్యులర్ ఎడిటింగ్ కానీ ఉండొద్దు, ఇంకా క్వాలిటీ ఇవ్వాలి, ఇంకా కలర్ పెంచాలి. సో ఇప్పుడు అసలు యాక్చువల్గా నేను స్టార్టింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్న డైరెక్షన్ ఎడిటింగ్, కానీ సో ముందు ఇంకా మన ఏం చాలా పెద్దది కాబట్టి సో మనం ఇంకా కష్టపడాలన్నట్టు 1 day మొత్తం తీసుకుంటుంటాం ఎడిటింగ్కి. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మందిలో ఉన్న టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ అనేవి బయటకు వస్తున్నాయి. మీ ఏరియాలో సరౌండింగ్స్ కూడా చాలామంది ఉండుంటారు, కాకపోతే మీ దాకా వచ్చి ఉండరు వాళ్ళు నాకు తెలిసి. ఎందుకంటే ఈరోజు అమ్మాయిలైనా కూడా అబ్బాయిలైనా కూడా వాళ్ళ ప్యాషన్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమనుకున్నా కూడా మన గోల్స్ మనం రీచ్ అవ్వాలి, ఎందుకంటే ఎవరో తెచ్చి మనకి ఏది పెట్టరు కదా, మనం చేసుకుంటేనే మనం బతుకుతాం అన్నట్టు ఆలోచిస్తున్నారు ఈరోజు జనరేషన్ అయితే. సో ఇప్పుడు మీరు మాట్లాడండి ఇంకా నెక్స్ట్. సో లైన్గా మాట్లాడదాం అందరితో, మళ్ళీ ఫీల్ అవుతారు. మీరు ఎవరు మాట్లాడకపోయినా కూడా మీ ఫ్యాన్స్ అందరూ హట్ అవుతారు. మరి యాక్చువల్గా అయితే అక్క నిజం చెప్పాలంటే ఈయన ఒక్కొక్కసారి వర్క్ చేస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఎంతలా అంటే ఇంకా చెప్పరాదు. ఇప్పుడు మామూలుగా మేము వెడ్డింగ్ సీజన్ మామూలుగా ఈ ఫోటో సీట్లో తీస్తాం కదా, ఆ ఆల్బమ్లు మస్తు ఉంటాయి. వాళ్ళ ప్రెజర్ ఇంత ఉండదు అసలు. ఇట్లా చేస్తారు, ఇట్లా మన ఆల్బమ్ అయిందా లేదా అది అక్కడ ఆ వర్క్ చూసుకోవాలి, డే మొత్తం సిస్టమ్ వర్క్ చూసుకోవాలి. మళ్ళీ నైట్ 11, 12, 1 దాకా ఎడిటింగ్ చేసుకుంటూనే ఉంటాడు. ఇంకా అవి చేసి ఆ మొబైల్ చూసి సిస్టమ్ చూసి ఇంకా సిస్టంలో అంటే మామూలుగా ఆల్బమ్ వర్క్, మొబైల్ అంటే ఈ మామూలుగా మేము చేసిన వీడియోలు ఆ వర్క్ చూసి మొన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చిండు కర్నూలుకి. ఇంకా చెప్పరాదు, అట్లా చూస్తే మాకే ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా స్టూడియో ఉంది మీకు సపరేట్గా? ఉంది. యాక్చువల్గా అయితే ఐజాలో మాది కాదు, వేరే వాళ్ళది అన్న దగ్గర లక్ష్మీ డిజిటల్స్ అని నాగరాజ్ అన్న మాకు ఆన్లైన్ వర్క్ నేర్పించిండు. సో అన్న దాంట్లోనే పని చేస్తున్నాము. అంతేగాని సో ఇప్పుడు మీ అందరు ఎక్కడ వర్క్ చేస్తారు? 3 మాత్రమే ఫోటోగ్రాఫర్స్. ఎవరెవరు? ఇగో ఈడు కెర్రోడు, నేను ఈ ఎర్రోడు, మేము ఒకటే షాప్లోనే చేస్తుంటాం నాగరాజ్ అన్న కిందనే.
సో ఈ సైడ్కి ఉన్న ఇద్దరు నేను గ్లాస్ వర్క్ చేస్తుంటాను. గ్లాస్ వర్క్. ఓకే, ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఇన్కమ్ అంటే నేను వేరే మా బావ దగ్గర చేస్తుంటా. అయితే నాకు శాలరీ ఇస్తారు, నెలకి 10,000 ఇస్తారు. ఓకే ఓకే, సరిపోతుంది అది మీ ఇంట్లో? సరిపోతుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మా నాన్న ట్రాక్టర్ అనమాట, ట్రాక్టర్ డ్రైవర్. ఇంకా అమ్మ కూలి వెళ్తుంది. సిబ్లింగ్స్, సిస్టర్, బ్రదర్? సిస్టర్ ఉంది, వన్ సిస్టర్కి పెద్ద అక్కకి పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఒక చిన్న పాప ఉంది. ఆ పాపని మ్యారేజ్ చేసి ఆయన కోసం ఓకే, సో బాధ్యత తీసుకున్నాడు అప్పుడే. లేదు మేడం, ఇప్పుడు ఆయన కోసం మనం కూడబెట్టాలి కదా. అంతే అంతే, తప్పలేదు. ఆయన ఇయ్యాల మ్యారేజ్ చేయాలంటే మనం డబ్బులు సంపాదించాలి. సో నీకు ఇక్కడ వీళ్ళ దగ్గర అంటే ఇట్లా ఒకటి టీం ఉంది, యాక్టింగ్ చేయాలి అని ఎవరు చెప్పారు? యాక్టింగ్ అంటే వీళ్ళు ముగ్గురు ఒకటే ఊరు అనమాట. వీళ్ళిద్దరు, వాడు నా ఫ్రెండ్, క్లాస్మేట్. వాడు క్లాస్మేట్ అయితే ఫస్ట్ బసవ అనేది ఒక షార్ట్ ఫిలిం లాంటిది తీసినారు. అయితే నేను వానికి స్టేటస్ పెట్టిండి, ఒరే మమ్మల్ని వీళ్ళు సంటాం మేము వస్తామంటే, ఇంకా ఓ రోజు క్రాక్ వీడియో తీయడానికి పోతుంటే షార్ట్ ఫిలిం నాకు ఫోన్ చేసిండు, అరే ఇట్లా తీసినాం రా అంటే నేను పోయినా. అప్పటి నుంచి ఇంకా ఫుల్ పరిచయం. అప్పటి నుంచి పరిచయం. ఓకే, నెక్స్ట్ మీరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా వీళ్ళని అప్రోచ్ అయ్యారు? లేదు మరి యాక్చువల్గా అయితే తను ఉన్నాడు మా డైరెక్టర్, ఒక 13 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ మేము, ఒకటే ఊరే. వీళ్ళ ఇద్దరు ఇల్లు పక్క పక్కనే, మాది కొద్దిగా దూరం ఉంటుంది, బట్ 13 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇదే కాదు మేము స్టార్ట్ చేసింది ఇట్లా రీల్స్ అంటే, మామూలుగా షార్ట్స్ అంటే నాకు తెలిసి ఒక 8 సంవత్సరాల కిందట అనుకుంటా. అప్పటి నుంచి మామూలుగా అంటే చిన్న చిన్న, అప్పుడు ఫేస్బుక్ మొత్తం ఉండదు, టిక్ టాక్ ఫేస్బుక్. అప్పుడు ఇలా నాకంటే మొత్తం అవే ఇంట్రెస్ట్, ఇంకా అట్లా ఇద్దాం ఇట్లా ఇద్దాం. సో అలా ఇప్పుడు మళ్ళీ ఏంది యూట్యూబ్లో ఒక 2 years కింద అలా స్టార్ట్ చేసినాం అనమాట, జస్ట్ 5 ప్రూఫ్లు. అలాగే ఒక రీల్ చేసినాం. అది ఎంత పోయిందంటే 500K 600K పోయింది. ఇక పోతలకే మాకు ఇంకా ఉత్సాహం, అంతమంది చూసారంటే ఎంత ఉంటుంది, ఇంకా అలా స్టార్ట్ చేసినాం. ఇక నాకంటే పెళ్ళి అయింది, 1 year అయింది. అది మెయిన్ మ్యాటర్. అది మనకు పెళ్ళి అయింది, మస్తు కామెంట్లు వస్తుంటాయి మేడం ఆడపిల్లల తరపు నుంచి. ఇంకా వాళ్ళతో ఒకటే ఇంకా చాటింగ్లు, ఇంకా వాళ్ళకి తెలియదు కదా ఈయనకి పెళ్ళి అయ్యింది. సో కాబట్టి మీరు ఫస్ట్ అడగాల్సింది ఈయనకి పెళ్ళి అయ్యేదే. అది యాక్చువల్గా అయితే నేను ఇప్పుడు చెప్పకుండా కానీ అది చెప్తారు పెళ్ళి అయ్యేదని ఖచ్చితంగా. అందుకని ముందుగా నేనే ఎటు తిరిగి బుక్ అయిపోతాం అనుకున్నాడు కాబట్టి రివీల్ చేసిండు, లేకపోతే వాని అకౌంట్లో వాని కొడుకుది కానీ వాని భార్యది కానీ ఒక్క ఫోటో పెట్టాడు, ఒక వీడియో పెట్టాడు. అంటే నేను ఫ్యామిలీది బయటికి కొడుకుదైనా పెట్టాడా మేడం మళ్ళీ? సో రీసెంట్గా కొడుకు పుట్టాడు, 3 months. మీ కొడుకుకి 3 months? 3 months. సో ఇంకా నాయన లేడు, అమ్మ ఉంది. అమ్మ పొలం పనికి వెళ్తుంది, ఇంకా ఆమె కూడా పొలం పనికి వెళ్తుంది అనమాట. ఇంకా నేను మామూలుగా ఫోటోగ్రఫీ అది ఉన్నప్పుడు అది చేస్తా, లేనప్పుడు పెయింట్ గిట్ల వేస్తాను అనమాట. అటు మొత్తం. మీ వైఫ్ సపోర్టా? ఫుల్ సపోర్ట్. ఈ అమ్మాయిలు లేరు కాబట్టి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు. అంటే అట్లా కాదు, తెలియదు కదా ఆ అమ్మకి. వల్ల చాటింగ్లు, ఆడళ్ళతో చాటింగ్లు చేసేది ఆ వల్ల ఏం తెలియదు, అట్లా బతికిపోతున్నాడు. చదువుకుని వచ్చింటే తెలుస్తుండే. మరదలే, పక్కనే ఇల్లు. లవ్ మ్యారేజ్ 50-50. చెప్పడు అలా అని ఏం లేదక్క, ఇదే అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు? నాది 3 అన్నదమ్ములము, సిస్టర్స్ ఎవరు లేరు. ఇంకో నేను వచ్చేసి మా నడుపొన్న అనమాట. నడుపొన్న అంటే మధ్యలో అనమాట. సో మా అన్న వచ్చేసి మన గ్రోమర్ దాంట్లో చేస్తుంటాడు ఐజలో. తమ్ముడు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ప్రైవేట్లో జాబ్ చేస్తుంటాడు. ఓకే, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మమ్మీ అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. ఏం చేస్తుంటారు? కిరాణం షాప్ ఉంది, చికెన్ షాప్ ఉంది. కిరాణా షాప్, చికెన్ షాప్. ఓకే, వాటి మీద మీకు ఇన్కమ్ ఉంటుంది? ఇక ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. సో మ్యారేజ్ కాలేదు ఇంకా. ఓకే, ఇంకా 3 members కదా. మీరు అందరికంటే పెద్దనా, మీ చిన్ననా? నడుపోని అంటే మిడిల్. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నాడు. మీరే ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? మరి తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది, అన్నకి? మనకి ఈ సోకులు ఎక్కువ కదా మేడం. ఎవరు ఇస్తారంటారా? అంటే మన సైడు, మా పల్లెటూర్ల సైడు ఇట్లా ఎక్కువ వీడియోలు అవి తీస్తుంటే అల్లరి కూడా అంటారు అనమాట. సో కొద్దిగా ఊర్లల్లో కొంచెం ఉంటుంది అట్లాంటి. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు. ఏమన్నా లవ్? నా ఫేస్కి లవ్ ఏంది మేడం మీరు? అంత సీన్ లేదు నా ఫేస్కి, ఓపెన్గా చెప్తున్నా. చూస్తే అనుకుంటుంటారు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఎవరికైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళందరికీ కామెంట్స్ వస్తాయి అయితే పర్సనల్గా. మ్యారేజ్ అయింది మీ ఎవరికి కాలేదనమాట.
కాలేదని అంటారు తప్ప మరి ఎవరెవరు ఉన్నారో వెనకాల ఎవరికి తెలుసు. నా వరకైతే ఎవరు లేరు, నేను ఓపెన్గా చెప్తా. మీ వరకు ఎవరు లేరు, మీకు కామెంట్లు వస్తాయి. అయితే మరి నెక్స్ట్ ఇలా ఈయనకి మాత్రం ఐ లవ్ యూ అని మోసం వస్తుండే, చూడలేక నాకే అసలు వస్తుంది. రావు ఇప్పుడు చూపిస్తా పందెం ఎంత రావని మాట మాట్లాడద్దు. ఇప్పుడు కూడా లైవ్ లో వచ్చిందా లేదా మేడం ఐ లవ్ యూ అరే ఐ లవ్ యూ అరే? అవునవును చెప్పారు. లైవ్ చూసిన వాళ్ళందరూ చెప్తారు నేనే అబద్ధం చెప్తున్నానంటే చూడు. మేము చూస్తే తిడదామని వాళ్ళని డిలీట్ చేసి మాకు చూపిస్తున్నాం. మా ఊళ్ళో టమాటాలు అమ్మని ఒక పిల్ల వస్తుంది, ఆ పిల్ల అంటే ప్రాణం. మాటలు మాట్లాడదు ఇట్లా వచ్చిన కాడ మరి ఏమి చెప్పాలనుకునేది రోజు వాళ్ళమ్మ అంటే మీకు అర్థం అవుతలే నా పిల్ల టమాటాలు అమ్మదు వేరే వర్క్ చేస్తుందని చెప్పబోతుంది, మీరు చెప్పనిస్తలేరు ఆయనని. చెప్పు చెప్పు తెలుస్తుంది. నార్మల్ గా ఫ్రెండ్స్ దగ్గర టమాటా పిల్ల అనేదానికి దాన్ని అట్లే తిట్టి పట్టిండ్రు. మాకు తెలుసులే. సరే సరే ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఎట్లా ప్రపోజ్ చేయాలి చెప్పు మరి. నాకేం తెలియగా అబ్బా నేను ఈ డైలాగ్ చూసిన చెప్పు. వీడియోలో చేసి చెప్పిన డైలాగే మళ్ళీ చెప్పు. ఆడ అమ్మాయి అయితే కాదు, అమ్మాయికి అయితే అమ్మాయి అనుకొని చెప్పు. కాదు కెమెరా అమ్మాయి అనుకో చెప్పు, కెమెరా దగ్గర చూసి చెప్పు. మళ్ళీ కెమెరా నాకు ప్రపోజ్ చేయాలి కదా. చేసేదిలే రిటర్న్ లో చేసేదిలే, మేము ఎడిటింగ్ లో ఇస్తాం, ఎడిటింగ్ లో రిప్లై ఇస్తాంలే నీకు. చెప్పు అంటే ప్రపోజ్ చేయాలా లేదంటే అమ్మాయిని ఎట్లా ప్రపోజ్ చేయాలి అంటే నేను చూసి నేర్చుకోవాలన్నమాట. నన్ను చూసి నేర్చుకోవాలా? మన సైడ్ అట్ట చెప్తా చెప్పు. నువ్వు గట్టి చెప్తుందా? లవ్ యూ అని చెప్పాలా లేదంటే అదే చెప్పిండు ఎలా చెప్పు, మళ్ళీ రీలో చెప్పిండు ఎలా చెప్పు. నువ్వు నన్ను నిడిచి ఉండలేని పిల్ల అట్టే చెప్పింటివా వీడియోలా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ పక్కనే ఉంది, కొడతాను మళ్ళా. ఇట్లే మేడం షూటింగ్ లో కానీ ఈ నెల ఏం చేస్తారు తెలుసా? యాదని చెప్పింటాను కదా, ఇట్టే చెప్పిరే మూక నింబడి నువ్వు నన్ను ఇడిచిన నన్ను నిడిచలేని పిల్ల. నాకు ఇంకా బీప్లే కదా మేడం, కొట్టాల్సింది. ఇప్పుడు కట్ట తెప్పించమంటారా? ఎంత అంత చెప్తారు. జేజమ్మ డైలాగ్ చెప్పు. ఏ డైలాగ్ వస్తా చెప్పు. నేనా అంటే మా రీల్స్ డైలాగ్ చెప్పాలి లేదంటే అయినా పర్లేదు, నీ ఓన్ అయినా పర్లేదు, మీ పిల్ల చెప్పిందైనా పర్లేదు, మీ ఫ్యామిలీ చెప్పిందైనా పర్లేదు. నేను అడుగుతా నువ్వు చెప్పు. ఆ డైలాగు ఈ రీల్స్ లలో బాగా ఫేమస్ అంటే ఎవడైతే నాకేందనేది డైలాగ్ ఫ్యాన్స్ కి ఇష్టము. నేను అడుగుతా, మేము ఇద్దరమే చేసినాం. డన్ పర్ఫెక్ట్. ఓకే రెడీనా? కట్ట తెప్పినా నేను 1 షాట్ లో చెప్పేస్తా. ఓకే రెడీ? ఓకే రెడీ 1 2 3 ఆగి. ఏంటి ఈయన్ని చంపేసివి? ఈడెవడో ఉంది అలా నాకు అంటే ఈడెవడో నీకు తెలొచ్చి మళ్ళీ ఎవడైతే నాకేం వనతికి పంపా. అదేనా డైలాగ్? డైలాగ్ కాదా మేడం? ఇట్టే చూడు. ఓకే ఆ డైలాగ్ కాకుండా మాదంతా ఇంకో డైలాగ్ చెప్పమని ఏదన్నా ఇష్టం డైలాగ్ నువ్వు అందరితో చెప్పేసాను నేను లైన్ గా. కాకపోతే ఫస్ట్ టార్గెట్ నేను ఎందుకు చేసిన అంటే నేను చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పిన పని మీరు చెయ్యాలి, నేను యాక్టర్ని కాదు. ఇప్పుడు డైరెక్టర్ కాదు. సరే లైన్ కాదే ఫస్ట్ ఈయన నుంచి స్టార్ట్ చేద్దామని. అదే డైలాగ్ చెప్పినా కదా ఇప్పుడు. నీ డైలాగ్ చెప్పురా. ఎవడైతే నాకేమి వేసేది అదే డైలాగ్ రాదినా? సర్లే కాదు ఇదే డైలాగ్ మీ షూట్ లో చెప్పుంటే మంచి ఆర్ఆర్ వేస్తాడు కదా. అంటే మంచిగా ఫస్ట్ ఒక 5 టేక్ల వరకు భరిస్తాడు, తర్వాత కోపం వచ్చిందంటే మనం ఉండం. ఇప్పుడు నేను కట్ట తెప్పిస్తాను అయితే నేను కూడా. ఇట్లే మేడం అర్థం చేసుకున్నారంటే నేనేమంటా అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అందరికన్నా బెటర్గా తీయాలి. కెమెరాలో కానీ, ఎడిటింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ, స్క్రిప్ట్లో కానీ ఇంకా చాలా పర్ఫెక్ట్ చేయాలని నేను ట్రై చేస్తుంటా. దీనివల్ల అట్టలే అది జోక్గా తీసుకుంటుంటారు. నేను ఎంత కష్టపడుతుంటానో అర్థం చేసుకుని నాకు చాలా బాధ అనిపించే మా టీంలో అదే మేడం. చూడండి అంత బాధ పెడతారా మరి? మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటారు అంతే తప్ప ఇంకోటి గ్రౌండ్ వర్క్ అనేది అస్సలు పట్టించుకోరు. ఇంకా పర్ఫెక్ట్గా యాక్షన్ నేర్చుకుందాము, డైలాగ్ డెలివరీ నేర్చుకుందాము అనేవి ఏవి చేయరు. జస్ట్ పేరు వస్తుంది కాబట్టి నేను పిలిచినప్పుడు ఒకటి వస్తారు అంతే. చాలా నెగ్లెక్ట్గా చేస్తుంటారు. కానీ నాకు మంచి టీం దొరికినప్పుడు మాత్రం వదిలేస్తాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఫీల్ అయిపోయారు పాపం. నాకు తెలుసా మేడం, ఆ శివయ్య దానికోసము 3 days ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా ఎడిటింగ్ చేసిన.
చేసిన డైరెక్ట్ రిలీజ్ చేసినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా జ్వరం వచ్చింది కళ్ళు వాసి అంత కష్టపడుతుంటా కదా షూట్లో మాత్రం ఇలానే జోక్స్ చేస్తుంటారు. గ్రౌండ్ వర్క్ అనేది అస్సలు చేయరు. ఏదైనా డైలాగ్ ఇచ్చినా దీన్ని ఎలా మాడ్యులేషన్ ఎలా పలకాలి ఏం అస్సలు చేయరు. ఏదైనా కెమెరా ఇచ్చినా చేయండి అంటే దాన్ని చాలా నెగ్లెక్ట్గా ఇట్లా పట్టుకొని తీస్తుంటారు. అంటే ఫ్రేమ్లో నేనున్నప్పుడు చాలా కోపం వస్తూ ఉంటుంది. అదొక్కటే నచ్చదు వీళ్ళలో నాకు. సో మీరు మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏదైనా ఉందంటే అది ఒకటి మార్చుకోవాలట, మరి మార్చుకుంటారా? తప్పకుండా మార్చుకో. సీని చెప్తానే లేడు. తప్పకుండా మార్చుకోవడం లేక యాక్చువల్గా నిజం చెప్పాలంటే మా అందరికన్నా ఫ్యాన్స్ వీడికే చాలా ఎక్కువ అనమాట. అంటే మేము బయటకు వెళ్ళినా కూడా వీడితో సెల్ఫీల కోసమే అందరూ కలబడుతుంటారు. ఐ మీన్ ట్రై చేస్తుంటారు. అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండి కూడా కొద్దిగా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఇంతమంది నన్ను లైక్ చేస్తున్నారు కదా. ఎట్లా సార్ చెప్పు, ఫేమ్ ఒక డైలాగ్ చెప్తారు చక్కగా, ఒక డైలాగ్ కూడా చెప్తారు. డైలాగ్ గుర్తొస్తుంది. ఒక్క డైలాగ్కి గంటలు తీసుకుంటూ ఉంటాడు మేడం. నేనేమంటే ఫ్యాన్స్ ఇంతగానే ఎదురు చూస్తున్నారు కదా వీటితో డైలాగ్ వాళ్ళకియాలని చాలా కష్టపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరిలో ఏదైనా డైలాగ్ చెప్పాలి అంటే ఎక్కువ టేక్స్ తీసుకునేది ఎవరు? ఎక్కువ టేక్సా? ఇక ఈడు తీసుకుంటా, ఇంకా అందరు తీసుకుంటారు మేడం, నలుగురు తీసుకుంటారు. ఎవరు యాక్టింగ్ మీకు? కానీ కొద్దిగా బెటర్ అంటే గీడు కొద్దిగా మార్కులు పడిపోయినాయి. ఇక రేపటి నుంచి సింగిల్ టేక్ లో చేస్తాడు అంతే, అంత తప్పలేదు. కొద్దిగా మళ్ళీ పూర్తిగా కాదు, మళ్ళా చెట్టెక్కక నువ్వు. కానీ గ్రౌండ్ వర్క్ లో ఈడు బెటర్. ఈయనేం చేయడం మీ గ్రౌండ్ వర్క్ ఈయన కూడా కెమెరా వచ్చి అనుకుంటా. కెమెరా వచ్చి కానీ ఫోన్ వచ్చి అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ వర్క్ వేరు, వీటి వర్క్ వేరు, చాలా తేడా ఉంటుంది అనమాట. పెళ్లిళ్ళ వర్క్ వీడి వర్క్కి. పెళ్లిళ్ళకు జస్ట్ పట్టుకుని నింబడితే అయిపోయి అది ఆటోమేటిక్ సీసీ కెమెరా రికార్డ్ అయినట్టు అవుతూ ఉంటుంది. దీనికి మాత్రం కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి, కొన్ని ట్రిక్స్ ఉండాలి, కొంత నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, సో ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అన్న ఉన్నాడు, ఇంకా అక్కకు పెళ్ళి అయిపోయింది. నాన్న ఒక 12 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు. కొద్దిగా హార్ట్ అటాక్ అవి రావడం వల్ల చనిపోయాడు. ఇంకా అమ్మ వ్యవసాయం చేసుకుంటా మమ్మల్ని ఇద్దరిని ఇంకా సాకిందనమాట. ఇంకా అమ్మ లేకుంటే మమ్మల్ని లేము. ఊర్లో చాలామంది కూడా ఎందుకు పనికిరాడాడు, ఊకనే ఇంట్లోనే ఉంటాడు ఎన్నో అన్నారు. మా అమ్మ అయితే పట్టించుకోలే ఎప్పుడు. తను ఏదో ఒకటి చెట్లు అవుతారులే అని చాలామందికి చెప్పింది. ఇంకా అమ్మ నమ్మకమే ఈడ దాకా వచ్చింది. ఓకే, యాక్టింగ్ అంటే ఇష్టమా? యాక్టింగ్ అంటే ఇష్టం నాకు. మ్యాక్సిమం చెప్తున్నా ఇంకా నేర్చుకోవాలనే ఉంది. ఎందుకంటే కదిర్ అన్న తిడుతూ ఉంటాడు ఇంకా మమ్మల్ని. ఇంకా నేర్చుకునే కెపాసిటీ అయితే చేసుకుంటాయి. ఓకే, ఎవరు ఇన్వైట్ చేశారు వీళ్ళ టీంలోకి? ఇంతకుముందు రీల్స్ అవి ఒక డోర్ దగ్గర ఉండి చిన్న రీల్స్ తీస్తుంటే అన్నగా ఎలా తెలిసిందో తెలియదు కానీ అన్న నాకు కాల్ చేసి ఒకరోజు అరే ఒక రీల్ ఉందిరా చేద్దామా అన్నాడు. చూసిండు అంటే ఫస్ట్ చూస్తాడు, అన్నీ నన్ను అబ్జర్వ్ చేస్తాడు ఎట్లున్నాడని. కొన్ని వీడియో చెక్ చేసిండు. సర్లే అని సాయంత్రం కల్లా కాల్ చేసి రావాలిరా ఒక షూట్ చేద్దామా అన్నాడు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళ టీంలోకి నేను కూడా జాయిన్. ఓకే, సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఫుల్ హ్యాపీ, అది కూడా కదిర్ అన్న ద్వారా చాలా. సో ఫస్ట్ ఎక్కువ తనని గుర్తుపడతారు, ఆ తర్వాత ఫాలోయింగ్ మా ఏరియాలో హరి రాలేదానా అన్నా, కర్రోడు రాలేదానా. ఓకే, ఇంత ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు గానా రాత్రి వస్తే 1:30కి అందరం మేము అలారం పెట్టుకున్నా లేచినాం, ఫోన్ చేస్తే లేచాం. కొడుకు అసలు అడిగి పోయి వాళ్ళ ఇంటికి పోయి లేపాలని. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. మేము అప్పుడు పోయి ఇంటికాడ లేపుతుంటే అప్పుడు ఇక్కడనే తిట్టేసుకోండి అందరూ. ఎవరెవరికి ఏమేమి అంటే ఇప్పుడు నచ్చని క్వాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చెప్పేసుకోండి. ఎవరి గురించి ఎవరెవరికి ఏమేమి నచ్చవు మరి? అందరికి నచ్చాలని ఏం లేదు, మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, నాలో కూడా చాలా ఉన్నాయి. నేను మార్చుకోవడానికి ఎడిటింగ్ ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటా. ఇంత వర్క్లో ఉండి కూడా డైరెక్షన్ నేర్చుకోవడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటా. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తుంటా. వీళ్ళు అది చెయ్యరు అనేది నా బాధ. ఓకే, వీళ్ళ లోపల మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏదైనా ఉంది అంటే ఏమని చెప్తారు మీరు? అసలు ఇదే మేడం, బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది అసలు ఒక ఏం అనేది లేదు, సీరియస్గా తీసుకోరు వర్క్. వీళ్ళకి ఏమ్స్ లేవా అసలు? అంటే ఈ విషయంలో నా విషయంలో చెప్తున్నా, రీల్స్ పరంగా సపరేట్ ఎవరి లైఫ్ వాళ్ళది, సీరియస్గా తీసుకోరు వర్క్. ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? ఏదో ఈ జనాలను నవ్వించడానికి కూడా కావాలని యాక్టింగ్ అంతే. ఇంకా పర్ఫెక్ట్ నేర్చుకోవాలని ఆశ ఉంది. సో మీ ఏమేంటి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫోటోగ్రాఫర్ ఇంకా అదే ఫీల్డ్ అనుకుంటున్నాను. ఓన్లీ ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఉండే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే,
సో ఫైనల్గా ఇప్పుడు ఇంతమంది గుర్తుపడుతున్నారు కదా బయటకు వెళ్ళినప్పుడు సెల్ఫీస్ అంటారు, నీ ఫీల్ ఏంటి, ఎట్లా ఫీల్ అవుతావు? మస్తు హ్యాపీయా? క్వాలిఫికేషన్ ఏంటి నీది, ఏం చదువుకున్నావు? 10th అయిపోయింది. ఓకే, కరోనా బ్యాచ్ కదా. ఓకే, సో మమ్మీ ఇంట్లో అందరు సపోర్ట్ ఫుల్. అమ్మ వ్యవసాయం చేస్తుంటుంది, ఇంకా నాయన కానీ వ్యవసాయమే. అక్కకి మ్యారేజ్ అయింది అనమాట, 2 years అయింది మ్యారేజ్ అయ్యి. సో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళ లోపల మీకు నచ్చని క్వాలిటీస్ చెప్పండి. నచ్చే క్వాలిటీస్ ఏంటి? నచ్చే క్వాలిటీ ఇంకా నాకు కొద్దిగా కోపం ఎక్కువ మేడం. ఏదన్నా అరుస్తుంది అంటే ఓపిక చాలా తక్కువ. ఆబ్వియస్లీ డైరెక్షన్ అంటే ఇక కోపం వస్తుంది. ఇంకోటి అన్నీ మెయింటైన్ చేయాలి, కెమెరా మెయింటైన్ చేయాలి, డైరెక్షన్, ఎడిటింగ్ ఇన్ని మెయింటైన్ చేయాలి. కోపం చాలా ఎక్కువ వస్తుంటుంది. కానీ నేను ఎంత అరిసినా కూడా ఏదో మాట్లాడరు. ఇంకంతే, నేను ఎంత అరసని ఊకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు పిలిచినా టైంకి వస్తారు. అది బెస్ట్ కాల్. సో మీరు ప్రమోషన్స్ చేస్తుంటారా? మేడం ఒక్కడ చేసినాము. ఫ్యాన్స్ ఇంకా వద్దు ఇంకా కామెంట్స్, మీరు కూడా ఇట్లే నేర్చుకున్నారా అందరిలాగా అది. కానీ మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా, హెల్పింగ్ వీడియోస్, ఫుడ్ డొనేట్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు కదా. మరి మీకు కూడా ఒక అమౌంట్ రావాలి అంటే మీరు ప్రమోషన్స్ చేస్తే వచ్చిన అమౌంట్ నుంచి మీరు వాళ్ళకి దానం చేస్తుంటామని చెప్పేసి చెప్తూ వచ్చారు డొనేషన్ అని. అవును మేడం. మీరు అవి ఆపేస్తే రేపటి రోజు వేరే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మాకు ఫుడ్ కావాలి అంటే మరి ఎలా పెడతారు? అవును మేడం, నాకు చాలా బాధ అయింది మేడం ఆ రోజు కామెంట్స్ చూసి. ఎందుకంటే మేము పల్లెటూరులము, ఒక్కొక్క రోజు 120 రూపాయలకే రోజు మొత్తం కూలికి పోతుంటాము. అటువంటి పరిస్థితి మాది. అటువంటిది మేము ఇప్పుడు ఏదైనా డొనేషన్లు చేయాలన్నా మాకు డబ్బు అవసరము. సో ఇలా ప్రమోషన్లు చేస్తే ఆ వచ్చిన డబ్బుతో ఇంకా మిగతా మందికి అన్నం పరంగానో ఇంకేదో సాయం చేయాలని నాకున్న ఆలోచన అన్నమాట. ఎందుకంటే నాకు ఆకలి బాధ నాకు చాలా బాగా తెలుసు, నేను అంతా అనుభవించి వచ్చినా కాబట్టి. సో ఈ వచ్చిన డబ్బులతో అది చేయాలని ట్రై చేస్తుంటా. వీళ్ళు ఫ్యాన్స్ మాత్రము మాకు కామెడీ వీడియోసే కావాలి, మీరు అవి చెయ్యొద్దు అది ఇది అంటారు. మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా మేడం, వీటికన్నీ డబ్బు ఎలా వస్తుంది చెప్పండి. ఇంకో ఇంట్లో కూడా అప్పుడిప్పుడు కొద్దిగా ఇస్తేనే కొద్దిగా ఏమన్నారు, పల్లెటూరు కదా. ఇప్పుడు ఏదన్నా షూట్ చేయాలంటే ఏదన్నా డ్రెస్ కొనాలన్నా, ఇప్పుడు చికెన్ పార్టీ చేస్తుంటాము, ఆ చికెన్ చూపించాలన్నా డబ్బులు కావాల్సింది. వాటికైనా చేయాలని నా ఇది. కాకపోతే ఫ్యాన్స్ ఎప్పుడైతే బాధపడడం చేశారో ఇంకా వాళ్ళని అంత బాధ పెట్టడం ఎందుకులే అని అదొక వీడియో చేసి రోజుకి దాదాపు ఒక 20-30 ప్రమోషన్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు మీరు రీజన్ చెప్పారు కాబట్టి మీ ఫ్యాన్స్ కూడా ఏమన్నారు, ఇకపైన మీరు ప్రమోషన్స్ చేయవచ్చు. మీ తరపు నుంచి చాలా మందికి మీరు ఇప్పటివరకు హెల్పింగ్ ఎలా అయితే చేశారో అలానే హెల్పింగ్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మీ నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అంటే దాని నుంచి ఎవరైనా ఏదైనా ఆశిస్తారు, కానీ మీరు ఏది ఆశించకుండా కేవలం అలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీ ఫ్యాన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీ ఊరి గురించి చెప్పండి అసలు. మాది వచ్చేసి వేరే ఊర్లో. ఇగో ఈంది హరిగాంధీ, ఈంది నాది బైనపల్లి అన్నమాట. ఇగో ఈ అబ్బాయిది పక్కన వచ్చేసి రాజపురము, ఈ అబ్బాయిది వచ్చేసి కిసాన్ నగర్ క్యాంప్ అనమాట. ఇంకా పులికెల్ వాళ్ళు, మేడకుంద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాలేదు. సో 5 గ్రామాల ప్రజలు కలిసి వర్క్ చేస్తుంటాం కలిసి. ఓకే, మీ ఊరి గురించి కొన్ని మీరు ఒక వీడియో కూడా చేస్తూ వచ్చారు కదా, అసలు ప్రాబ్లం ఏంటి మేడం? నిజంగా మేడం అది మాత్రము నేను ఫస్ట్ మా ఛానల్ హిట్ కావాలి అని కోరుకున్న దాంట్లో ఒక రీజన్ కూడా ఇదే. ఎందుకంటే మనం చెప్తే 10 మందికి తెలియాలన్నట్టు. సో మా 5 ఊర్లో కలిపి ఒక రోడ్ ఉంటుంది మేడం, ఐజర్ నుంచి పులికెల్ వరకు రోడ్ ఉంటుంది. సో ఆంధ్రలోకి వెళ్ళడానికి. సో దాన్ని 5 సంవత్సరాల క్రితము తవ్వేశారు, అంటే పెద్ద రోడ్డు వేస్తాము అని. ఉన్న రోడ్ని తవ్వేశారు, కంకర వేసేశారు. సో ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేదు. ఎందుకు అని అడిగితే కాంట్రాక్టర్ డబ్బులు తిని ఎక్కడికో వెళ్ళిపోయాడు, టచ్లో లేడు అని అంటున్నారు. కానీ ఎంతమందికి ట్రై చేస్తున్నాం. సో వాళ్ళు సింపుల్గా చెప్తారు మేడం, వాళ్ళు ఎక్కడో ఉండి ఏసీ కార్లలో తిరుక్కుంటా బిల్లులు రావట్లేదు అని సింపుల్గా చెప్తారు. మాకు ఒక 12 గ్రామాలకు ఐజా అని ఉంటుంది టౌన్ మేడం, అన్నిటికీ అదే. మేము అన్ని బతకడానికి, మా బతుకు తెరువుకి అన్నిటికీ ఆధారం అదే అనమాట. అది లేకుంటే లేదు. లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఆ రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది. సో మొత్తం కంకర కాబట్టి బండ్లు స్కిడ్ అయ్యి పడిపోయి ఎన్నో యాక్సిడెంట్లు. ఇంకోటి మేడం, నాకు మీడియా వాళ్ళ కూడా నచ్చింది ఇదే మేడం, ఎన్నో చావులైనాయి, ఎన్నో ప్రమాదాలు. యాక్సిడెంట్లకు అయితే అసలు లెక్క లేదు, చెప్పలేము ఇన్ని యాక్సిడెంట్లు జరిగినాయని. ఎన్నో కుటుంబాల రోడ్డున పడ్డాయి మేడం. ఎందుకంటే ఇంటి పెద్దను కోల్పోయి ఎంతోమంది అవిటి వాడారు. కానీ ఒక్కరు కూడా దాన్ని మ్యాటర్ అన్నట్టు చూపించట్లేదు, ఒక్క మీడియా కూడా చూపించట్లేదు. అలాగే మా ప్రాంతంలో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళు ఓట్ల కోసము దానికోసమే పంచుకొని తినడానికే తప్ప ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఆ రోడ్డు గురించి ఇంతవరకు కొట్లాడింది లేదు. ప్రతిరోజు గాయాలే, ప్రతిరోజు రక్తం చింతూనే ఉంటుంది ఆ రోడ్డు మీద. ఎన్నో కార్లు, ఎన్నో బైకులు. ఇంకోటి దాదాపు ఐజాకి దగ్గర 500 నుంచి 800 మంది దాకా స్టూడెంట్లు చదువుకోవడానికి అదే రోడ్డు మీద వెళ్తుంటారు.
ఏదో ఒకటి పెద్ద ఇన్సిడెంట్ అయిన రోజు అన్ని మీడియా వాళ్ళు అందరూ వచ్చి నష్టపరిహారం అది అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడే చేయొచ్చు కదా మేడం. ఇంకోటి ఎంత రోడ్డు అయినా మేడం సంవత్సరము 2 సంవత్సరాలు 5 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు. ఇంకోటి ప్రభుత్వాలు కూడా మారింది. అంతకుముందు టీఆర్ఎస్ ఉండేది, టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఎంత 3 ఎమ్మెల్యేలు మారిండ్రు, ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. ఇంతకుముదు పోయిన ఎమ్మెల్యే సింపుల్గా చెప్పేస్తారు, చేసేస్తామంటారు, అయిపోయి ఇంకా అదే ఆన్సర్ లేదు. కలెక్టర్లకు ఎన్నిసార్లు వినియోగించుకున్నాం, ఎంతమందికి వచ్చినా ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం మీ మీడియా ద్వారానైనా ఈ విషయం రేవంత్ రెడ్డి సార్ గారికి చేరి మాకు రోడ్డు వేపిస్తే ఇంకా మిమ్మల్ని మా గుండెలో పెట్టుకుంటాం. మాకు ఆ రోడ్డు ఎవరైతే వేస్తారో వాళ్ళని మా గుండెలో పెట్టుకుంటున్నాము. వాళ్ళకి మా పల్లెటూరు కుర్రాళ్ళు టీం ఎప్పటికి సాయం చేస్తూ ఉంటుంది వాళ్ళకు ఎనీ టైం. ఓకే, డెఫినెట్గా నేను కూడా కోరుకుంటున్నానండి మీ ఊరికి తొందరలోనే ఒక రోడ్ రావాలని. సో చిన్న పిల్లలకి గాయాలు అవుతుంటాయి మేడం, చూస్తే మాకు కంట్లో నీళ్ళు ఆగదు. ముసలి వాళ్ళకు అసలు గాయాలు లెక్కలేదు. మేము చూపెట్టిన వీడియోస్లో కొన్ని మాత్రమే మాకు అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి ఇంకా కొన్ని రక్తం ఎక్కువ వచ్చినట్టు అవి ఉన్నాయి, అవి చూపిస్తే వీడియో అనేది సెన్సిటివ్ కంటెంట్ పడుతుంది, వీడియో డిలీట్ అవుతుంది కాబట్టి ఇంకా పెట్టలేదు. అటువంటివి చాలా ఉన్నాయి. సో ఇప్పటికైనా మీడియా వాళ్ళు కొద్దిగా మమ్మల్ని పట్టించుకొని మా విషయాన్ని మేము మనుషులమే మేడం. ఎంతవరకు ఉన్న తెలంగాణ అంటే ఇక్కడే కాదు మేడం, మేము బార్డర్లు ఉన్నా మేము తెలంగాణ వాళ్ళమే. సో మమ్మల్ని కూడా మనిషిలాగా చూడాలి, మా ప్రాణాలు కూడా ప్రాణాలే అని భావించి మమ్మల్ని కూడా మనిషిలాగా మాకు అదొక్క రోడ్ వేయించాలి మేడం. ఇంకేమొద్దు మాకు, మేమేం అడగట్లేదు, మాకేమి ఇంటింటికి డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు, ఏం అడగట్లేదు. మాకు ఆ రోడ్ వేస్తే చాలు, రోడ్ నరకం. ఓకే, సో మీ ఊరికి ఇప్పుడు కావాల్సింది ఏదైనా ఉంది అంటే ఓన్లీ రోడ్, ఆ రోడ్ ఒక్కటి కావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. సో మీకు ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి ఇంకా ఫేమ్ వస్తే ఆ రోడ్ గురించే ఇదంతా కూడా ఇప్పుడు మీరు చేసేదంతా మేడం. ఆ రోడ్డు కోసం లాస్ట్కి ఏం కాకుంటే సూసైడ్ వరకు వెళ్ళడానికైనా అంత పెద్ద మేడం. మీకు తెలియట్లేదు మేడం, అక్కడ మా కళ్ళతో మా పిల్లలు అంత గాయాలతోని కాళ్ళు చేతులు విరగొట్టుకుని అన్ని కుటుంబాలు అనాథలు అవుతుంటే ఎలా చూసుకుంటుంటాం మేడం? అట్లా అని చెప్పేసి మీరు ఏదైనా చేసుకుంటే అది మీ ఫ్యాన్స్కి ఇబ్బంది, మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కాదు మేడం. కనీసం అప్పుడైనా రాజకీయ నాయకులు మమ్మల్ని పట్టించుకుంటారేమో, కనీసం మీడియా అప్పుడైనా మా వైపు ఏదైనా మీడియా వాళ్ళు కూడా ఏదైనా జరిగితేనే మా వైపు తిరిగి చూడొద్ది, ధర్నాలు చేయండి. లేదంటే అంత ఇంకా అయిపోయింది, ఇంకా మా హద్దు వరకు అయిపోయింది. ఎంత కాళ్ళు పట్టుకుంటున్నాయి మేడం. లాస్ట్కి అడిగితే మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునా? లీడర్స్ని అడిగినందుకు లీడర్స్ స్టేషన్లో పిలిపించి ఉన్నాయి. అటువంటి ఇంకా మా చేతుల్లో ఏం లేదు. మా మాట ఎవరైనా వింటారంటే ఇప్పుడు మా పల్లెటూరు మేము ఇంటర్వ్యూ రావడానికి కారణం కూడా అది. దయచేసి మా బాధలు 10 మందికి తెలియాలి. ఖచ్చితంగా మాకు ఆ రోడ్డు కావాలి, మాకు ఇంకేం వద్దు, మాకు ఆ ఉచిత పథకాలు వద్దు, ఇంకేం వద్దు, మాకు ఆ రోడ్డు వేయండి చాలు, మాకేం వద్దు, ఇంకా మేమేం అడగం, మాకు ఆ రోడ్డు వేసి చాలు. ఎమర్జెన్సీగా అంబులెన్స్ వాళ్ళే రారు, అప్పుడే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమన్నా మేడం, ఏమన్నా హార్ట్ అటాక్లో ఏమన్నా కాన్పులు అవుతుంటాయి కదా మేడం, కాన్పులు అయితే అంబులెన్స్ రాలేదన్నమాట ఆ రోడ్డుకి. వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, బాబు మీరే చెప్పండి ఎలా రావాలి ఆ రోడ్డుకి అంటారు. ఎందుకంటే బోల్తా పడతాయి చాలాసార్లు, పెద్ద బండ్లే పడుతుంటాయి, ఇంకా డబల్ అవుతాయి. మాకి ఏదన్నా పాములు కొరికినా ఏమైనా మాకు ఇంకా ఏడవడం తప్ప ఇంకో మార్గం లేదు. అందరి ఘోరమైన ఏమైనా హెల్త్ సడన్గా వచ్చినా ఈ ఒక్క విషయంలో గవర్నమెంట్ మీ విలేజ్ పైన కాన్సన్ట్రేట్ చేసి మీకు రోడ్ ఒక్కటే ఇస్తే హ్యాపీ. మీరు ఒక్క విలేజ్ కాదు మేడం, 5 విలేజెస్. 5 విలేజెస్కి లేదు, 5 అంటే అదొక్క రోడ్డే 5 విలేజెస్కి ఉంది మేడం. ఇంకొకటి ఆ 5 విలేజెస్ ఒకటి ఆ ఊరు కాదు, మా 5 ఊర్లకు ఒకటి ఆ రోడ్ లేదు. మెయిన్ ఆ షార్ట్ కట్ బళ్ళారి మంత్రాలయం చాలా పెద్ద రూట్ అది. మా 5 ఊర్లకు ఒకటి ఆ రూట్ లేదు. కాకపోతే రాజకీయం చేస్తున్నారు మేడం, రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు, రాజకీయం చేసి దాన్ని ఆపుతున్నారు. సో ఎంత చెప్పినా ఇంతవరకు అయితే ఏం రెస్పాన్స్ అయితే లేదు, అసలు రెస్పాన్స్ లేదు మేడం. ఒక్క నాయకుడు పట్టించుకోవట్లేదు. ఇంకోటి మేడం, మా ప్రజల వద్ద కూడా బుద్ధి బాగాలేదు, మారాలి ఫస్ట్ మా పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే రాజకీయ నాయకులు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు సంపాదించుకోవాలనే చూస్తుంటారు, అది వాళ్ళు బిజినెస్ లాగా చూస్తున్నారు. మా పెద్దవాళ్ళు కూడా, మా పల్లెటూరు పెద్దవాళ్ళు కూడా మారాలి. తెలుసు, అన్నీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారని. జస్ట్ ఎప్పుడైనా వాళ్ళు ప్రచారానికి కానీ దేనికైనా వస్తే ఒక్క పెద్ద మంచి అడగండి మేడం, వాళ్ళు రాగానే దండాలు, బాజాలు, బాణాలు అన్నీ అరేంజ్మెంట్ చేస్తుంటారు. ఒక్కరు అడగరు, మేము అడగడానికి వెళ్తే మాకే అడ్డుపడుతుంటారు. సో ఫస్ట్ మందుకి, తాగుడికి, ఈ అమ్ముడు పోవడం మా ప్రజలు కూడా మారాలి, మనం మారాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రజలం మారాలి, లీడర్స్ ఒకటే తప్పని కాదు, ప్రజలు కూడా మారాలి. అది కూడా ఓకే. డెఫినెట్గా ఒకవేళ ఈ వీడియో గవర్నమెంట్ పరంగా ఎవరు చూసినా కూడా ఈ విషయాన్ని పట్టించుకొని మీ ఊరికి ఫస్ట్ ఒక రోడ్ వేయిస్తే బాగుంటుందని నేను కూడా డెఫినెట్గా కోరుకుంటున్నాను, జరగాలని కూడా నేను అనుకుంటున్నాను. తప్పకుండా మేడం, మాకు ఎవరైతే రోడ్ వేపిస్తారో వాళ్ళు మా గుండెలో పెట్టుకుంటాము. సో డెఫినెట్గా అవుతుంది.
టైం పడుతుంది కానీ అవుతుంది. టైం అంటే మేడం నెలల కొద్ది అయితే 6 ఏళ్ళు నడుస్తుంది మేడం. అర్థం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదండి మళ్ళీ. అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి. అది ఇది ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, మనకు అంత నాలెడ్జ్ లేదు. ఇంకోటి మేడం ఒక గవర్నమెంట్ మారిపోయింది కదా మేడం, ఒక గవర్నమెంట్ మారిపోయి ఇంకో గవర్నమెంట్ వచ్చింది, 3 ఎమ్మెల్యేలు మారిపోయిండ్రు. సో డెఫినెట్గా ఈ విషయంలో అయితే మాకు తోచినంత మేము కూడా ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తామండి. సో ఈ కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ ఓకే ఓకే అవునవును రిలాక్స్ అవుదాం కొంచెం. సో డైలాగ్స్ చెప్పండి మీ గజ్వల్ కదా, గద్వాల్ అరుంధతి సంస్థానం, గద్వాల్ అరుంధతి సంస్థానం, అనుష్క అరుంధతి మా అక్క. సో ఒక డైలాగ్ చెప్పండి మరి. చెప్పండి రా అన్నారా, అది ఎప్పుడు చేయలే ఏం చెప్తారా చెప్పండి కదా. అవురా అందరు చెప్పండి. నేనేం చెప్పా స్టార్టింగ్లో అరుంధతి డైలాగ్ ఒకటి చెప్పాలని చెప్పా. అరుంధతే చెప్పాలా? అదే చెప్తాం మా ఫేస్లకు అరుంధతి డైలాగ్ సెట్ కాదు కదా మేడం. ఓకే చెప్పండి. అమ్మ బొమ్మాలి అన్నాం రా. ఓకే రెడీ రెడీ ఓకే రెడీ అదే చెప్తాం. అమ్మ బొమ్మాలి పిండ పండైంది. ఓకే రెడీ. అది కాకుండా వదల బొమ్మలు కంటిన్యూ చెప్పండి, అది ఇది రెండే చెప్పండి. నేను డైరెక్టర్ రా, నాతో యాక్టింగ్ అడగకూడదు మీరు. ఓకే రెడీ 1 2 3 యాక్షన్. అమ్మ బొమ్మాలే పిందె పండైంది, కొరికి కొరికి తినాలనిపిస్తుంది. లేదా మేడం మనకు సెట్ కాదు. బాగా చెప్పారు అందరు కలిసి, అసలు భలే వచ్చింది. లేదు మేడం కొద్దిగా ఫేమ్ బాగా హిట్ అయిన వాటి జోలికి వెళ్ళొద్దు మనం, మనదంత రేంజ్ కాదు. ఓకే మీరు కామెడీ పరంగా చేస్తారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా మీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు, నచ్చుతుంది వాళ్ళకి. మా హార్ట్ మేడం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మేము షూటింగ్లో రియల్గా కొట్టుకుంటున్న కారణము అదే ఫ్యాన్సే. ఎందుకంటే వాళ్ళ కోసము వాళ్ళు లక్షల మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏం చేసినా తప్పు లేదని చాలా వరకు రియలిస్టిక్ ఉండడానికి. సో ఇప్పుడు ఫేమస్ అయిన అదే మీది ఫస్ట్ రీల్ ట్రెండింగ్ అయిన రీల్, ఆ రీల్ని చూసి మిమ్మల్ని చాలా మంది గుర్తుపట్టే రీల్ చలక మడత పెడితే చెప్తారా ఏదైనా డైలాగ్ నాకు? చెప్పరా వదిలే మేడం, అది కొద్దిగా అది కొద్దిగా ఉంటుంది, మాకు తెలియదు స్టార్టింగ్లో కదా. చెప్పేసినాం మాది ఎవడు చూస్తాలే అన్న. ఇంకోటి మేము ప్రాసలో కొద్దిగా పల్లెటూరు కదా, కొద్దిగా వాళ్ళకి. ఓకే సో ఇంకేదైనా డైలాగ్ చెప్పండి. నా కాడికి నేను చెప్పండి. ఫస్ట్ నేను అడిగినప్పుడు ప్రిపేర్ అవుతా ఒక్కొక్కరు చెప్తారా? డన్. మైక్. నా పేరు రాజు. మేము ఫుడ్ ఒకటి చేసిన కామెడీ, అది ఎవరిసి చేసింది కూర చేసి ఆ గారి కొరకు చేసింది ఎవరైనా తింటారు రాసి మనుషులు ఎవరైనా తింటారు రాసి దీన్ని పసులు తింటారు కాసి మళ్ళీ దాన్ని కుర్తి చేస్తే పసులు కొని తినా కాసి దాన్ని ఎట్లా తింటారు. నైస్ నైస్. సో అది ఫ్రెండ్స్ కాన్సెప్ట్ లో ఒకటి చేశారు కదా, అది తీసి బకెట్ కొడతాడు అప్పుడు అది. ఓకే సో నెక్స్ట్ మీరు. హలో హాయ్ ఫ్రెండ్స్, లేక హైదరాబాద్కి వస్తే ఈ నా కొడుకులు హైదరాబాద్ ట్రైన్ ఎక్కినట బీహార్ ట్రైన్ ఎక్కించి రిటర్న్. నా కొడుకులు ఏమంటారు మీరే చెప్పండి, నేనైతే తెలుసుకుని మళ్ళీ రిటర్న్ వస్తాయి. పాపం ఎంత పని అయిపోయింది అసలు. ఓకే మీరు. ఏడికి ఈ నిజం వీడెవడు నాకు తెలియదు, వాడుగా వాడు ఊక నాన్ బిల్డప్ కంటి. నైస్ నైస్. నెక్స్ట్ మీరు. చెప్పిగా బాగానే తింటావారా, పసల తింటా ఇంత గడ్డి మబ్బు లేదారా నీకు? అంతేనా? ఉన్నాయి కానీ వీడు ఏం చేస్తాడంటే మేడం నైస్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు కెమెరాల ముందు, అది రాదు. ఇప్పుడు మన లాంగ్వేజ్ కదా అనిపించలే నాకు అంత, వీళ్ళు మాట్లాడినంత వచ్చినంత అనిపించలే. ఆమె నమ్మొచ్చేమో రా నీకోసం వెయిటింగ్. మా హరిప్రసాద్ అన్న ఏ డైలాగ్ చెప్తాడా అని ఏదో డైలాగ్ చెప్పిండు కదా, పిల్ల అని చెప్పేసి ఒకటి స్టార్టింగ్ లో పిల్ల అని చెప్పేసి డైలాగ్ చెప్పిండు కదా, డైలాగ్ చెప్పు. నువ్వు నన్ను నిడిచి నేను నిడిచి ఉండలేని పిల్ల, అదే డైలాగ్. ఇట్లానే చెప్పి నాకు అక్కడగానా ఇదే. అది కాదు రా, ఇది కంటిన్యూ షూట్ ఓకేనా రా, ఇది సరేనా. నాకు కోపం వస్తే ఇంకా లైవ్ లో కూడా చేయలేదంటే బీ ప్లేస్. అరే ఫ్యాన్స్ కోసం రా, కొద్దిగా అర్థం చేసుకోవాలి, చేయొద్దు. యాక్షన్ 1 2 3 యాక్షన్. ఏడికి వాణి చెప్తివి వాడు ఎవడు నాకు తెలియదు అంటే వాడు ఎవడు నీకు తెల్లా? కాచి ఊక నన్ను బిల్డప్ కంటి అంటే నాకేం తెలుసు మళ్ళీ వాడు ఎవడని. ఓలే ఎవడైతే ఏం పా వానెతికే పంపా.
ఇద్దరం కలిసి చెప్తాం. ఓకే డన్. అన్న నాకు ఈ మోపెత్తురా అన్న పుణ్యం వస్తుంది. మోపు ఇంకా నువ్వు ఎవరన్నా అడుగు ఎత్తారు, నన్ను అడిగితే నన్ను ఎత్తాను రా. నువ్వు మోపు ఎత్తాలంటే వేరే వాళ్ళని అడుగు ఎత్తారు. ఈడు వడ్డ భీమక్క ఎత్తుకూడదు, మా ఊర్లో ఆడవాడ కట్టుకుని గింత కట్టుకుని మళ్ళీ ఒకళ్ళు మొగడు దొంగలు పట్టుకొని ఏడుస్తాడంట. మా ఊర్లో వడ్డ భీమక్క మేలు, ఆయమని కట్టుకొని ఆయమని కోసుకొని ఎత్తుకొని వస్తుంది. అంతేనా? యా బాగుంది. ఆయన బాగా మాట్లాడుతుంది ఫ్లో కదా. అవునా? ఇలా కట్ట లేకపోతే ఇక ఫీల్ వస్తలేదండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదన్నా వాళ్ళ సీరియస్ అయితే తప్ప వాళ్ళు కరెక్ట్ చెయ్యరంటారు. ఇక చెయ్యరు కొత్త అంటే తప్ప ఇంకా ఏదైనా కట్టె పట్టుకోవాలి, పట్టుకుంటే తప్ప కరెక్ట్ చేయరు. ఎపిసోడ్స్ తొందరగా రిలీజ్ అవ్వట్లేదు, ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఫైనల్గా మీరు ఒక మాట చెప్తే మనం ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, మాకు కూడా మీకు ఎప్పటికప్పుడు ఇవ్వాలనే ఉంటుంది వీడియోస్. కాకపోతే మాకు పనులు చాలా ఉంటాయి. అందులో ఇప్పుడు పెళ్ళిళ్ళ కాలం, సమ్మర్ సీజను, సో పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి నేను ఆ వర్క్ చేయాలి, పెళ్ళిళ్ళ ఆల్బమ్స్, వీడియోస్ ఇవన్నీ ఉంటాయి, ఈ వర్క్ చేయాలి. ఇంకోటి ఈడు పొలం పనులకు వెళ్తుంటాడు, ఈడు గ్లాస్ ఫిట్టింగ్ లేనప్పుడు ఈడు పొలం పనులకు వెళ్తుంటాడు. మేము ముగ్గురం పెళ్ళిళ్ళలో ఉంటాం. సో ఇట్లా చాలా లేట్ అవుతుంటుంది. కానీ కుదిరినంత వరకు ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. కొద్దిగా ఈ పెళ్ళిళ్ళు తక్కువైతే ఖచ్చితంగా మ్యాక్సిమం 3 రోజులకోటి వచ్చేటట్టు చేస్తాను. లేట్ అయినా పర్లే, మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంత లాంగ్ నుంచి ఇంతవరకు చెప్పగానే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇంటిమేట్ చేసినందుకు కూడా. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ అవ్వాలి మీవన్నీ కూడా. అండ్ మీకు ఏం సేవ్ అవుతున్నాయో అవన్నీ కూడా నెరవేరాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ అండి. ఇంతకుముందు మీరు ఇన్స్టాలో కామెంట్ చేసిన కొన్ని డౌట్స్ అయితే నేను అడిగాను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.